నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దర్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారక శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మీడియా కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, శివకుమార్, స్టీవెన్ బాబు, రాయప్ప, శివనారాయణ, కృష్ణ, శంకర్రావు, మాబు, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, శ్రీను, పోలేరం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 1933లో జన్మించటం, ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్గా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోసయ్య గారు. కొణిజేటి రోసయ్య గారు మాకు వ్యక్తిగతంగా పార్టీ ప్రకారంగా చాలా ఆప్తులు. ఆయన ఏ పదవి నిర్వహించినా చాలా సమర్థవంతంగా నిర్ణయించి మంచి పేరు తీసుకున్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఆయన అపర మేధావి, చాణక్యుడిగా పేరు తీసుకున్నాడు. ఆర్థిక రంగంలో ఆ బడ్జెట్ని అందరికంటే చాకచక్యంగా తయారు చేసి 15 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, మన విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయనకు ఒక్కడికే దక్కిందని చెప్పేసి మనం చేస్తున్నాం. తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆయనకి ఆ ముఖ్యమంత్రికి చాలా నమ్మకమైనటువంటి మనిషి. మన ప్రాంతానికి వస్తే మనం కూర్చున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని నిర్మాణంలో ఆయనదే ప్రముఖ పాత్ర, కీలక పాత్ర. మన చనిపోయేదాకా మేనేజింగ్ ట్రస్టీ. ఆ తర్వాత మన తెనాల్లో 3 కాలువలకి, మన మధ్యలో గుండా 3 కాలువలు వెళ్తూ ఉంటాయి. ఆ 3 కాలువలకి రిటైనింగ్ వాల్ కట్టలు పగిలిపోకుండా ఉండటానికి 1980 టైంలోనే రిటైనింగ్ వాల్ కట్టినటువంటి వ్యక్తి, నిర్మాణం చేయించిన వ్యక్తి. అప్పుడు ఆ రోజు పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా ఉండి చేసిన వ్యక్తి రోసయ్య గారు. ఈ మండల ప్రెసిడెంట్ ఎవరి చేతుల మీద ఇప్పించారంటే రోసయ్య గారి చేతుల మీద కానీ ఇప్పించారు. నా రోజు రోసయ్య గారు సమర్థత కలిగినటువంటి నాయకులు నిన్నుకుంటాడు. పదవి ఇవ్వాలన్నా కూడా సమర్థత ఉండవాడికి ఇస్తాడు, కానీ ఎవరో పడితే వాళ్ళకి పదవి ఇవ్వడం. ఏ పదవి చేసినా దానికి వన్ని తెచ్చేటువంటి వాడు, విమర్శకుల అవకాశం ఇచ్చేవాడు కాదు. ఎవరు వచ్చినా సరే దాన్ని, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈయన అడుగుజాడలో మొత్తాన్ని నడిపించి మంచి రికార్డు సృష్టించినటువంటి నాయకుడు ఆయన చాలా గట్టి నాయకుడు. నర్సాపేట నియోజకవర్గంలో ఒక్కడే పోరాడి ఎంపీ సీటు గెలుచుకొచ్చిన మహానుభావుడు ఆయన. గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్ప 2 సినిమాకి టికెట్ ధరలు పెంచుకోమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం పట్ల తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బుధవారం సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు మాట్లాడారు. ప్రత్యేక షోకి 950 రూపాయలు మరియు 6వ తేదీ నుండి 17వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ 350 రూపాయలు, మల్టీప్లెక్స్ 450 రూపాయల వరకు 12 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే విధంగా అనుమతులు ఇచ్చారని, గతంలో 3 రోజుల పాటు మాత్రమే అనుమతులు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు 12 రోజుల పాటు అధిక ధరలకు టికెట్లు విక్రయించడం సామాన్యులకు వినోదాన్ని దూరం చేయడమేనని తెలిపారు. ఒకే కుటుంబం సినిమాకి వెళ్ళాలి అంటే 3000 ఖర్చు అవుతుందని, ఇది ప్రజల సొమ్ము బలవంతంగా లాక్కోవడమేనని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి గతంలో మాదిరి మొదటి 3 రోజులు మాత్రమే అధిక ధరలకు టికెట్లు అమ్ముకునే విధంగా చూడాలని సంఘ సభ్యులు కోరారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ పుష్ప 2 సినిమా కోసం టికెట్లని పేద ప్రజలకి చాలా నష్టం చేసే విధంగా పెంచారు. ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షో అని చెప్పి 1000 రూపాయలు తప్పున అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ కూడా ఫ్యాన్స్కి వాళ్ళు తీసుకొని వాళ్ళు బెనిఫిట్స్గా అమ్ముకోవడానికి ఉండేదే తప్ప ఇలా సినిమా వాళ్ళే లాగేసుకునే విధంగా
గవర్నమెంట్లు ఎప్పుడు కూడా గత గవర్నమెంట్లు ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఇది అత్యంత దారుణమైన విషయం. గతంలో ఎప్పుడన్నా సినిమా రేట్లు పెంచితే 3 రోజులు మాత్రం ఇచ్చేవాళ్ళు. ఈసారి 12 రోజులు ఇచ్చారు. రోజుకి 5 షోలు ఇవ్వమని చెప్పి కూడా పర్మిషన్ ఇచ్చారు. ప్రజలకు చాలా ఇబ్బందికరమైంది. ఒక 4-5 ఉన్న కుటుంబం కనుక మనం సినిమాకి వెళ్తే 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ప్రజల సొమ్ముని అధికారికంగా దోసి సినిమా వాళ్ళకి పెట్టడమే. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మొదటి 3 రోజులు కాకుండా 4వ రోజు నుంచి అది పెంచిన రేటు పెంచడం ఇష్టం లేని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, 12 రోజులు ఇచ్చారు. అంటే అందరూ కూడా పెంచిన రేటే చూడాల్సి వస్తుంది. నార్మల్ రేట్ అనేది లేదు. ప్రీమియర్ షోకి ఏమో 950 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇచ్చారు. తెనాల్లో కూడా చిన్న టౌన్లో కూడా 1000 రూపాయలు ఇచ్చారు. 2 షోలు వేసుకోమనే అన్నారు. ఇదివరకు ఒక షో వేసేవాళ్ళు. అది అత్యంత దారుణం. 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 17వ తారీఖు వరకు 350 రూపాయలు, 300 నుంచి 350 రూపాయలు. ఆన్లైన్లో కొంటే 350, మామూలుగా అయితే 300 రూపాయలు. అదే విజయవాడ వెళ్ళి మల్టీప్లెక్స్లో కొంటే 450 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. 150 రూపాయల టికెట్ని 350 రూపాయలు 12 రోజుల పాటు ఇవ్వటం అంటే పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి వినోదాన్ని దూరం చేయటమే. సమావేశంలో సంఘాధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరరావు, సభ్యులు నారాయణం కమల్ కుమార్, రావూరి శంకర్రావు, సోమయ్య శాస్త్రి, అబ్దుల్ ఆరిఫ్, లక్కరాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా టికెట్ ధర ప్రీమియర్ షో అని చెప్పి 1000 రూపాయలు పెట్టడం జరిగింది. 1000 రూపాయలు అనేది ఒక సామాన్యుడికి చాలా భారం. సినిమా అనేది ఒక వినోదభరితమైన మాధ్యమం, కానీ దానివల్ల మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసి ప్రజలకి మెసేజ్ అనేది చేరవేయాల్సిన సినిమా అనేది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కి చాలా దూరంగా ఉండి, అది కూడా ఓన్లీ ఓవర్ హైప్ క్రియేట్ చేసి దానికి 1000 రూపాయలు టికెట్లు పెట్టేసి సినిమాని ప్రజల నుంచి దూరం చేస్తున్నారు. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నిర్ణయం ఎందుకు సమర్థిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కేవలం పేద ప్రజల్ని సినిమా నుంచి దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా? దోచుకోవడం తప్పితే ఇంకేం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటికైనా ఇట్లాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి సినిమా అనేది ఒక వినోదభరితమైన మాధ్యమాన్ని మీరు క్రియేట్ చేయాలండి. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. పట్టణ 23వ వార్డులో ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలు తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 23వ వార్డుకి శానిటేషన్లో భాగం రావడం జరిగింది. ఎక్కడ పడ్డా ఎవరి ఇంటి ముందర వాళ్ళు బండలేసి ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది, ఆ మురుగంతా అక్కడ పేరుకుపోవటం జరుగుతుంది. వాటిల్లోని ఈ దోమల ఉత్పత్తి అనేది పెరిగింది, మనందరికీ తెలిసిందే. ఆ దోమల వల్ల మన అనారోగ్యం పాలవుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాని ఇప్పుడు మీరు సహకరిస్తేనే కదా ఇప్పుడు ఇవన్నీ చెత్త చెదారం అంతా ఈ కాలువలో వేయటానా, మీరు ఆ బండలు వేస్తున్నారు, అక్కడ ఆగిపోతుంది. మెయిన్ అక్కడ ఆగిపోయి వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో తీసాములే అన్నట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. మా అధికారుల్లో లోపం ఉంది, కాదంటలేదు. దయచేసి ప్రజల్లో కూడా మార్పు అనేది వస్తేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య కురు వృద్ధులు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొడిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం వాసవి మరియు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల రోసయ్య విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోసయ్య వ్యక్తిత్వాన్ని, సేవలను స్మరించుకున్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కొప్రౌరి కిషోర్, హేమత్, అమర్, నవీన్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు అచ్యుత సాంబశివరావు, భాస్కర్ని ప్రసాద్, తిరుమలరావు, వాస్విత సభ్యులు నాలం రజని, గుర్రం శ్రీను, ప్రసాద్ మరియు ఆర్యవైశ్య యువత పాల్గొన్నారు.
సార్ తెనాలి పట్టణంలో ఈరోజు శ్రీ కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా గోసి రోడ్లోని శ్రీ కొణిజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహానికి వాసవి యూత్ ఆర్యవై సంఘాలు, గుంటూరు జిల్లా యువజన సంఘం, మరి పట్టణ యువజన సంఘం, అనేక సంస్థలన్నీ ఆర్యవై సంస్థలన్నీ ఇవాళ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ ఘన నివాళుల్లో ఆయన స్మృతులు మాకు చాలా ఉన్నాయి. మేము చేసే కార్యక్రమాల్లో వెన్నంటుండి చేయూతనిచ్చిన చాలా ఆయన ఆధ్యాత్మిక విలువలు, లేకపోతే ఆయన ఆర్థిక అంశమైన విలువలు, మేము ఆయన స్థాయిలో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్న వ్యక్తి, మాకు మార్గదర్శి. ఆయన అంటేనే మేము మా ఇంటి మొత్తానికి, అంటే మా కులానికే పెద్దగా భావించే మనిషి. ఆర్యవైశ్య పితామహుడు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు, మాజీ గవర్నర్, వారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన వాళ్ళ స్మరించుకోవడం ఎంతో మన అదృష్టం. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన కారణ జన్ముడు ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన్ని చూడటం, ఒక నిబద్ధత కలిగిన ఒక ప్రిన్సిపుల్డ్ లైఫ్ని ఆయన పూర్తి చేశారనమాట. వారిని చూడగలగడం అనేది మన అదృష్టం. అటువంటి ఆయన 3వ వర్ధంతిని సంస్కరించుకుని ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తెనాలి పాత శివాలయంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మణికంఠ సేవా సమితి, రాయపూడి నరేష్ స్వామి మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో కీర్తిశేషులు కోట శ్రీను గురుస్వామి, టిండర్ డిపో కీర్తిశేషులు చిన్న భవాని వాళ్ళని స్మరించుకుంటూ పూజ, భజన, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తోట కొండయ్య గురుస్వామి పూజా కార్యక్రమం నిర్వహించగా నాట్యమయూరి కుమారి సంజన భవాని నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. శ్రీ మణికంఠ భజన బృందం వారి పాటలు స్వాములను, భక్తులను అలరించాయి. చిన్నయ్య గారికి వారందరికీ ఎంతో చక్కటి వారందరికీ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. డివిజన్ పరిధిలోని కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి మండలంలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా కొనుగోలు ప్రక్రియ వెనకపడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి రైతులకు గోతాలు అందించడం, లారీలు పంపించడం వంటివి సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొల్లిపర మండలంలో 735 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేసి 130 మంది రైతులకు గాను 110 మంది రైతులకు 1,41,00,000 రూపాయల నగదు రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని, ఎవరైనా ప్రలోభాలు పెడితే తమకు ఫిర్యాదు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మరి ముఖ్యంగా కొల్లిపర మండలంలో మొదటి నుండి మనకి చాలా బ్రిస్క్గా ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. కొల్లిపర మండలంలో చూసుకున్నట్లయితే మనకి మొత్తం వరి అనేది 13,870 ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. అలాగే దగ్గరగా 9,500 ఎకరాల్లో పంటను హార్వెస్ట్ చేయటం జరిగింది. మరి మొదటి నుండి కూడా మనం మినిస్ట్రీ గారు ఫర్ సివిల్ సప్లైస్ రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ అనేకమైనటువంటి రిలాక్సేషన్స్ కల్పిస్తూ మరి ఇలాంటి వాతావరణంలో ఎక్కడా ప్రొక్యూర్మెంట్ అనేది వెనకబడకుండా, రైతులు నష్టపోకుండా మరి ఈ ప్రొక్యూర్మెంట్ విధానం చాలా ఫాస్ట్గా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. ముఖ్యంగా రైతులకి గన్నీ బ్యాగ్స్ ఇవ్వటం, అలాగే సకాలంలో లారీలను పొజిషన్ చేయటంలో మనం సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు మనం కొల్లిపర మండలంలో చూసుకున్నట్లయితే దగ్గరగా 735 మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్మెంట్ చేయటం జరిగింది. 130 మంది రైతులకు గాను
ఈ క్వాంటిటీని ప్రొక్యూర్మెంట్ చేయగా 110 మంది రైతులకి ఇప్పటివరకు 1,41,00,000 రైతుల ఖాతాలో జమ అవటం జరిగింది. అలాగే మనం తెనాలి మండలాన్ని చూసుకున్నట్లయితే 15,500 ఎకరాల్లో వరి పంటను వేశారు. అలాగే దగ్గరగా 3,500 ఎకరాల్లో పంట కోత అనేది కంప్లీట్ అయింది. దీనికి గాను మరి 229 టన్స్ మనం ప్రొక్యూర్మెంట్ చేయటం, అలాగే 31 మంది రైతులకి 26 లక్షలు వారి ఖాతాల్లో డైరెక్ట్గా నగదు జమ అయింది. అలాగే మనం దుగ్గిరాల మండలాన్ని తీసుకుంటే దగ్గరగా 20,800 ఎకరాల్లో వరి సాగు చేయటం జరిగింది. దీనిలో మరి దగ్గరగా 3,200 ఎకరాల్లో పంట హార్వెస్ట్ చేయటం జరిగింది. అక్కడ మరి 9 మంది రైతులకి 1,26,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవటం జరిగింది. అక్కడ కేవలం 70 టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఎందుకంటే మనకంటే కొంచెం కొల్లిపర కంటే కొంచెం వెనక తెనాలి కంటే కొంచెం వెనక మనకి దుగ్గిరాల్లో వరి ఎద పద్ధతిలో నాటుకుంటారు. కాబట్టి హార్వెస్టింగ్స్కి వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా కొల్లిపర మండలంలో దావులూరు, అలాగే తెనాలి మండలంలో మరి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క హార్వెస్టింగ్స్ జరగటం మొదలైనవి. మరి ఈ వారము అలాగే వచ్చే వారంలో తెనాలి దుగ్గిరాల్లో చాలా బ్రిస్క్గా ప్రొక్యూర్మెంట్ జరగటానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు మేము చేసుకోవటం జరిగింది. తేమ శాతం 25% ఉన్నా కూడా ఎక్కడా మిల్లర్ల దగ్గర ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అన్లోడ్ అయ్యేటట్లుగా మేము బాధ్యత తీసుకున్నాము. మరి ఆదివారం సాయంత్రం మనకు మినిస్టర్ గారు ఇచ్చిన హామీని బట్టి నిన్న సోమవారం అలాగే ఇవాళ రేపు ఈ 3 రోజులు కూడా ఒక డ్రైవ్ మోడ్లో ముమ్మరంగా రైతుల దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో సంచరిస్తా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మరి డిఎం సివిల్ సప్లైసు, అలాగే మరి వ్యవసాయ శాఖ వాళ్ళు, మరి ముఖ్యంగా మన ఓఎస్టీ గారు అందరం కలిసి ఒక సమైక్యంగా దీన్ని డ్రైవ్ మోడ్లో చేయటానికి మేమందరము మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.